ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వాగ్దానం తారీఖు 9వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. చదువుకునే ముందు దానికి రిలేటెడ్గా ఒక చరణం పాడుకుందాం. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందించు, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందించు, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభు, సర్వశక్తి గల యెహోవాను నేను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభు, సర్వశక్తి గల యెహోవాను నేను. నా సన్నిధిని దోషిగా నడచిన, నా సన్నిధిని దోషిగా నడచిన, నీతో నిబంధన స్థిరపరచున్, నీతో నిబంధన స్థిరపరచున్. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ఈ దినం దేవుని వాగ్దానము ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం. నేను చదువుతాను, వినండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్రమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గౌనిని స్వాధీనపరుచుకుందురు. దేవుడి మాటలను మన కొరకు సిద్ధపరచునుగాక. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్రముందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. దేవుని మాట అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి గొప్ప మాట ఏమయ్యా అంటే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్రం తీరమందలి ఇసుక వలెను నీ సంతానం, అంటే లెక్కింపలేనటువంటి సంతానమును నీకు ఇస్తాను అన్నాడు. ఇది మొదటి భాగం. రెండవ భాగము, నీ సంతతికి వారు తమ శత్రువుల గౌనిని స్వాధీనపరుచుకుందురు అని ఈ వాగ్దానం ఇచ్చినాడు. ఈ వాగ్దానం బట్టి రెండు మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. ఏమయ్యా అంటే, ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుక వలె సంతానమును విస్తరింపజేసేదను అని చెప్పినాడు. చాలామందికి చాలా డౌట్లు వస్తూ ఉంటాయి కదా, దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి అనేది. అది దేవుని ఆశీర్వాదము ఎప్పుడు కూడా శరీరానుసారముగా మనము ఆలోచన చేయకూడదు. అది చాలా తప్పు. దేవుని ఆశీర్వాదమును, దేవుడు ఆత్మ అన్నాడు కనుక ఆయన ఆశీర్వాదమును మనము ఆత్మానుసారముగా ఆలోచన చేయాలి. చూడండి, ఒకవేళ దేవుని ఆశీర్వాదము సముద్ర తీరమందలి ఇసుక వలె లెక్కింపజేయాలనేటువంటిది అంటే, అబ్రహాం సంతానం ఇశ్రాయేల్ ప్రజలు అనుకోండి. ఇశ్రాయేల్ దేశం ఎంత ఉందండి? అనంతపురం జిల్లా అంతా ఉంది. ఎక్కడ ఈ సంతానము? ఏది కదా. కాబట్టి
దేవుని ఆశీర్వాదం అనేది ఆత్మానుసారముగా తీసుకోవాలి. ఎందుకంటే శరీరానుసారముగా ఆశీర్వదించే ఆశీర్వాదము శరీరానుసారమైనదే. ఆత్మకు ఎటువంటి సంబంధం లేదు. నీ శరీరంతో నువ్వు కష్టపడి సంపాదించుకునే ఆస్తి పాస్తులన్నీ కూడా నీ శరీరంతో నువ్వు ఉన్నంత వరకే అనుభవించగలవు సహోదరుడా. నీ శరీరంను ఆత్మ వదిలిపెట్టిపోతే విగత జీవిగా పడిపోతావు. ఇంట్లో నుంచి బయటికి తీసుకుపోయి షామ్యాన్ వేసి దానికి ముందర నిన్ను పడుకోబెట్టి ఫీజర్ బాక్సులో పెట్టి ఒకవేళ బంధువులు దూరంగా ఉంటే నీ కలిగి ఉన్న సంపాదన బట్టి నీ కుమారులను కుమార్తెలను ఎక్కడో దూరంగా చదివిస్తూ ఉంటావు. వాళ్ళు వచ్చేకి లేట్ అవుతుందని ఫీజర్ బాక్సులో పెడతారు. అర్థమవుతుందా? నీ శరీర సంపద, శరీర ఆశీర్వాదము నీ శరీరం ఉన్నంత వరకే, నీ శరీరంలో నీ ఆత్మ, నీ ప్రాణం ఉన్నంత వరకే అది నీ వెంట ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నీ శరీరానికి ఎంత బంగారు అలంకరణము చేసినా, ఎన్ని పూలమాలలు వేసినా తీసేసి మట్టిలో పెట్టేస్తారు. కాబట్టి మనం దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఆత్మానుసారంగా ఆలోచన చేయాలి. దేవుడు మాట్లాడే ప్రతి మాటలో కూడా మర్మంతో కూడినటువంటి మాట. వీడు శరీరానుసారంగా ఇష్టపడతాడా, ఆత్మానుసారంగా ఇష్టపడతాడా అనేది దేవుడు మనిషిని పరీక్ష చేస్తాడు. ఆత్మానుసారంగా ఇష్టపడిన వాడు ఆయనకి ఏం చేస్తాడంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అనుగ్రహించడానికి దేవుడు చాలా మక్కువ చూపించేవాడుగా ఉంటాడు. అబ్రహాము ఆత్మ సంబంధమైన వాడా, శరీర సంబంధమైన వాడా అంటే ఖచ్చితంగా ఆత్మ సంబంధంగా ఆలోచించేవాడే, శరీరానుసారంగా ఆలోచించేవాడు కాడు. ఎందుకంటే మనకు ఉదాహరణ ఏంటంటే దేవుడు అబ్రహాముకు కుమారుడు కలిగినప్పుడు ఆయన్ను నాకు బలిగా అర్పించాడు. దేవుడు నరబలి కోరడు కదా. అంటే తన మీద నీకు ఇష్టం, నీకున్నటువంటి ప్రేమ, తన మీద నీకున్నటువంటి మక్కువ, తన మీద నీకున్నటువంటి ఇష్టం నువ్వు చంపుకుంటావా లేదా అన్నట్టుగా దేవుడు పరీక్ష చేసినాడు. అబ్రహాం ఏమాత్రం వెనకాడడం లేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన కుమారుని దేవుడు అడుగుతున్నాడు, దేవునికి ఇస్తే మళ్ళీ నాకు కుమారుని ఇస్తాడనే నమ్మకం అబ్రహాంకు. కాబట్టి అబ్రహాము తన కుమారుని అర్పించడానికి వెనుదీయలేదు. కాబట్టి దేవుడు ఆత్మానుసారముగా అబ్రహామును, శరీరానుసారముగా అబ్రహామును ఏం చేస్తూ వచ్చినాడంటే శోధిస్తూ ఆత్మానుసారంగా పరిశోధిస్తూ వచ్చినాడు. శరీరానికి వచ్చేది శోధన, ఆత్మకు వచ్చేది పరిశోధన. గుర్తుపెట్టుకోండి. ఈ పరిశోధనలో అబ్రహాము దేవునికి నమ్మకంగా జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి అబ్రహామును ఈ విధంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏమనంటే ఈ సంతానము ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను అవుతాయి. ఓకే, ఇది దేన్ని సూచిస్తుందయా అంటే ఈ ప్రపంచంలో అబ్రహాము పేరు చెప్పుకొని అబ్రహాము యొక్క నామమును ఘనపరుస్తున్నవారు చాలామంది ఉన్నారు. దానికి రుజువు ఏంటంటే లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. పొట్టివాడు, పాపి అయినవాడు. ఎందుకన్నారంటే ఆయన సుంకపు గుత్త వసూలు చేసేవాడు, అంటే అధికంగా వసూలు చేసేవాడు. కాబట్టి మనుషులందరూ ఆయన ఏమన్నారంటే వీడు ఉన్నదానికన్నా ఎక్కువ వసూలు చేస్తున్నాడు కాబట్టి పాపి అన్నారు. అటువంటి మనుషుడు దేవుడు ఆయన్ని దర్శించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు ఆయన సంధించిన తర్వాత తన ఆస్తుల సగం బీదలకు ఇచ్చేశాడు,
ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి నాలుగంతలుగా చెల్లించేసాడు. నాకేం అవసరం లేదు, దేవుని ముఖదర్శనం చేసుకున్నాను చాలు అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాముకు ఆయనకి ఏం సంబంధం లేదండి. అబ్రహాముకు ఈ యొక్క జక్కయ్యకు ఏం సంబంధం లేదు. ఆయన ఎరికో పట్టణంలో, శపింపబడినటువంటి పట్టణంలో జన్మించినవాడు. అయితే దేవుడు ఇతడును అబ్రహాము కుమారుడే అంటే, ఎప్పుడైతే ఈ భూమి మీద ఆశలు వదులుకుంటాడో, ఈ భూమి మీద అటువంటి ఆస్తి వలన కానీ, డబ్బు వలన కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి సంపద వలన కానీ నాకు తృప్తి ఉండదు, ఇది వదిలిపెట్టి పోతాను, నాకు కావాల్సింది స్వర్గం, పరలోక రాజ్యం, పరమందు నేను దేవునితో నివసించాలనే మనిషిదైతే అనుకుంటాడు, ఆ మనుషులంతా కూడా అబ్రహాము కుమారుడే. అంటే అబ్రహాముకు కలిగి ఉన్నటువంటి మనసును ఈ మనిషి కూడా కలిగి ఉన్నాడని ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. చూడండి, లెక్కకు ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము నేను విస్తరింపజేసేదనంటే, ఆత్మ సంబంధమైన మనస్తత్వం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ అబ్రహాము కుమారులే. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే శత్రువుల గవనిని స్వాధీనపరచుకోవాలని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు కదా. మనం ఆ పట్టణం మీదకి, ఆ పట్టణం మీదకి, ఆ పట్టణం మీదకి, ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలి, దేవుడే మనకు వాగ్దానం ఇచ్చినాడు, మేము అబ్రహాము కుమారులం కదా అని ఏం చేస్తున్నారంటే ఫైట్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. అంతా రాజ్యమంతా దేవుని స్మరణకు చెరిగిపోవాలి. తప్పదు, చాలా వరకు ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు మాట్లాడేది ఆత్మ సంబంధమైన మాటే కానీ శరీర సంబంధమైన మాట కాదు. దేవునికి శరీరముతోనూ, శరీర సంబంధమైన కోరికలతోనూ, శరీర సంబంధమైన సంపదతోనూ, శరీర సంబంధమైనటువంటి అర్పణలతో దేవునికి ఏం పని లేదు. ఎందుకంటే అన్నీ ఆయన సృష్టించినవే. ఆయన సృష్టించింది ఆయనకి ఇవ్వడానికి కదా. ఆయన సృష్టించింది ఆయనకి ఇచ్చి నేను మంచి భక్తుని అనిపించుకోవడానికి మనిషి ప్రయత్నం చేస్తున్నాడు అంతే. కాబట్టి శరీర సంబంధమైన ఆ ఫైట్ దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే మనుషులు ఒకరినొకరు చంపుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకు దేవుడు మనుషులను ఏం కోరుకున్నాడంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి అని కోరుకున్నాడు. అంతేగాని ఒకరి మీద ఒకటి పడి కొట్టుకోండి అని చెప్పడం లేదు. అయితే ఈ విశ్లేషణ అనేది చాలా దూరం ఆలోచించాల్సింది. క్లుప్తంగా చెప్తాను. ఒకరినొకరు కొట్టుకోవడం వలన, తిట్టుకోవడం వలన, చంపుకోవడం వలన, రాజ్యాలు స్థాపించడం వలన ఈ భూమి మీదనే నీ రాజ్యం, అనేకమైన చక్రవర్తులు, అనేక మంది రాజులు, అనేక మంది భూమండలాన్ని అంతటినీ ఒకే మాటతో పరిపాలించాల్సిన ఆశ కలిగిన వారు కూడా మట్టిలో కలిసిపోయినారు. ఎవరు శాశ్వతంగా లేరు. భూ సంబంధమైన రాజ్యం, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, అహష్వేరోషు అనేవాడు ఇండియా మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలకు చక్రవర్తి అయి ఉన్నాడు. అంతరించిపోయాడుగా, ఉన్నాడా? అదే సంస్థానాలు, అదే కరెన్సీ, అదే మాట, అదే పరిపాలన ఉందా? లేదు. అలెగ్జాండర్ అనేవాడు ప్రపంచాన్నంతా జయించాలనుకున్నాడు, లేడు. హిట్లర్ అనేవాడు నియంతలా ప్రవర్తించి చాలా వరకు రాజ్యాలను స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు, లేడు. ఇది శరీర సంబంధమైనటువంటి శత్రువుల గవనిని స్వాధీనపరుచుకుందరు కాదు. ఇది ఏంటయా అంటే, మనిషి యొక్క శత్రువు ఏది అంటే నేత్రాశ, శరీరాశ, జీవపుడ్డంబం. ఇవే మనిషి శత్రువు. ఎప్పుడైతే మన నేత్రాశ, శరీరాశ, శరీరము
వాంఛను కోరుకుంటుంది, తిండిని కోరుకుంటుంది, తర్వాత హుందాతనాన్ని కోరుకుంటుంది, గర్వాన్ని కోరుకుంటుంది, తర్వాత అధికారాన్ని కోరుకుంటుంది, ఆధిపత్యాన్ని కోరుకుంటుంది. ఈ శరీరం అనేది ఏం చేస్తుందంటే మనిషికి ఉన్నటువంటి బ్రతుకు కన్నా ఎక్కువగా ఆశపడుతుంది. ఈ ఆశపడడంలో ఏం చేస్తుందంటే అది సంపాదించుకోవడానికి, అది ఆశపడినది దక్కించుకోవడానికి అనేకమైన పాపాలు, లేకుంటే దుష్టక్రియలు, లేకపోతే దురాలోచనలు, లేకపోతే అన్యాయం జరిగినా కూడా నీకు పదవి దక్కుతుందంటే కన్నా దాన్ని సమర్థించడం. ఇది శరీరం యొక్క శత్రువు, అది ఆత్మ యొక్క శత్రువు. ఈ శరీర వాంఛ అనేది ఆత్మ యొక్క శత్రువు. ఈ శరీర వాంఛ ఆత్మను ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచడానికి ఇష్టపడదు. సపోజ్ నేను ఒక మాట జారినాను అనుకోండి, తప్పు మాట్లాడినాను, నేను క్షమించమని అడగాలి, అది నా ధర్మం. నేను క్షమించమని అడిగితే నాకు చిన్నతనం కలిగి అవమానం కలుగుతుందని నా శరీరం ఏం చేస్తుందంటే దానికి ఒప్పుకోకుండా నేను చేసింది కరెక్టు అని చెప్పడానికి నా అనుచరులతో, నన్ను అనుసరించే వారితో, నన్ను అభిమానించే వారితో నేను క్షమాపణ అడిగే టయానికి మీరు కొంచెం గలాట చేసేయండి అన్నప్పుడు, క్షమించమని లేచినప్పుడు, ఏం తప్పు చేసిన వాళ్ళన్నా అందరూ అనే మాట నువ్వు అన్నావు కదా, ఏం తప్పులేదులే, జరిగిండేది అన్నావు కదా, నువ్వేం తప్పు చేయలేదులే అని కొంతమంది సమర్థించి ఏం చేస్తారంటే దాన్ని బ్రేక్ చేస్తారు. అంటే నా అహంను తగ్గించుకునే విషయంలో దాన్ని బ్రేక్ చేసి నాకు సపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి నేను లోబడేవాడిని. అంతే, సింపుల్. ఎక్కడ తల వంచాలో, ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ నిజాన్ని ఒప్పుకోవాలో అక్కడ ఒప్పుకోకుండా చేయడం అనేది శత్రువు మనిషి. అది ఒకటికొకటి తోడైపోయి ఏం చేస్తుందంటే నిన్ను వెంబడించే వాళ్ళని నీకు విరోధులుగా చేసేస్తుంది. నిన్ను ఫాలో అయ్యే వాళ్ళని నీకు ఒకప్పటికి విరోధులుగా చేస్తుంది. కాబట్టి తమ శత్రువుల గౌనిని స్వాధీనపరచుకుందరు అంటే అర్థం ఏంటి అంటే ఈ యొక్క పాపపు ఉనికిని, ఈ యొక్క దుష్టత్వపు యొక్క ఉనికిని ఏం చేస్తాడంటే దాన్ని పూర్తిగా స్వాధీనపరచుకొని సమాధానముతో నింపబడిన రాజ్యముగా స్థిరపడతారు అని లెక్క. దాన్ని పోయి శత్రువుల గౌని అంటే ఎవరు శత్రువు, ఎవరు శత్రువు ఆలోచన చేస్తున్నామా? ఒక మనిషి శత్రువు అవుతున్నాడు అంటే, ఒక కులానికి ఒక కులం శత్రువు అవుతుందంటే, ఒక మతానికి ఒక మతం శత్రువు అవుతుందంటే, మానవత్వము అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్, మానవత్వం ఉన్నవానికి, దైవత్వమును గుర్తెరిగిన వానికి శత్రువు ఉండడు. మనకు శత్రువు ఉన్నాడు అంటే, మనం ఒకరిని శత్రువుగా టార్గెట్ చేస్తున్నామంటే వానిలో ఉన్నటువంటి లోపాన్ని, వానిలో ఉన్నటువంటి దుష్టక్రియలను మనము శత్రువుగా భావించాలి తప్ప ఆ మనిషిని ఆ దుష్టక్రియల నుంచి విడిపించడానికి మంచి మాటలు చెప్పాలా. అంతే. విన్నాడా ఖచ్చితంగా ఏమవుతాడంటే మార్పు చెందుతాడు. వినలేదా ఖచ్చితంగా దేవుడు అనే దేవుడు ఆత్మస్వరూపైన వాడు ఖచ్చితంగా ఆయనకు రావాల్సినటువంటి కర్మఫలాన్ని తీసుకొని వచ్చి కాలం పరిధిని బట్టి కాలం ఏం చేస్తుందంటే మంచి కాలం వస్తుంది, మనిషికి చెడ్డ కాలం కూడా వస్తుంది. ఆ కాల పరిమితిని బట్టి ఎవరు శిక్షించాల్సిన అవసరం లేదు. కాలం ఏం చేస్తుందంటే దాన్ని ఒక భాషలో కర్మ అంటారు, ఒక భాషలో కాలం అంటారు, ఒక భాషలో ఏమంటారు అంటే
దేవుని యొక్క శిక్ష అంటే. కాబట్టి ఆ కాలం ఏం చేస్తుందంటే మనం ఏదైతే సుఖం అనుభవించినామో దానికి తగ్గట్టుగానే కష్టం అనుభవిస్తుంది. మాకు చిన్నప్పుడు మాట చెప్పేవారు ఏమంటే, నువ్వు యవన కాలంలో బాగా కష్టపడితే వృద్ధాప్యములు సుఖపడతావు, యవన కాలంలో బాగా సుఖపడితే వృద్ధాప్యములు కష్టపడతావు. నిజమండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు తన 20-23 సంవత్సరాల వరకు బాగా చదువుని ఇష్టపడి మంచి ర్యాంకులతో వస్తే అప్పుడు వాళ్ళకు ఈ సినిమాలు కానీ, లేకపోతే ఈ సెల్ ఫోన్స్ కానీ, లేకపోతే ఇతరులతో ఫ్రెండ్స్తో తిరిగి ఎంజాయ్ చేసేది కానీ కొంచెం కట్టుదిట్టం చేసుకున్నారంటే కానీ వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత అధికారం ఉంటుంది, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళు అప్పుడు ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు కదా. లేదు, నేను యవ్వన కాలంలోనే ఎంజాయ్ చేయాలనుకొని 16-17 సంవత్సరాల నుంచి 20-25 సంవత్సరాల వరకు ఆటోపం లేకుండా తిరిగినారనుకోండి, వాడితో పాటు చదువుకున్నాడేమో లెక్చరర్ అయిపోయి ఉంటాడు, వాడు మాత్రం ఏం పని చేసి బ్రతకాలా అనే ఆలోచనలో పడతాడు. ఇది ఎంత సత్యమో ఆత్మానుసారంగా కూడా అదే సత్యమే. ఆత్మానుసారంగా కూడా మనిషి తన జీవితంలో ఎప్పుడైతే తన కోరికలను, ఇచ్చలను అన్నిటినీ జయించుకుంటూ ఎవరైతే ముందుకు కొనసాగుతాడో ఆయనకి ఆత్మీయమైన స్వేచ్ఛ ఉంటుంది. భయపడే గుణం ఇంకా ఉండదు. నేను చనిపోతే దేవుని దగ్గర ఉంటాననే నిరీక్షణ ఉంటుంది. కాబట్టి శత్రువులు ఎవరయ్యా అంటే, శత్రువుల గమనిని స్వాధీనపరుచుకుందరు ఈ సంతతి వారు అంటే అర్థం ఏంటంటే, ఈ పాపభోగములు ఏమైతే ఉన్నాయో, దురాలోచన, జారత్వం, వ్యభిచారం, దొంగతనం, బూతుమాటలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని జయించే యొక్క శక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని దేవుడు నీకు ఇచ్చేవాడు. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో మనిషి తృప్తిగా జీవించగలడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో మనిషి చాలా చాలా సమాధానంగా జీవించగలడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదం పొందినాము అంటే, దేవుని ఆశీర్వాదం మా మీద ఉంది అంటే, దేవుని ఆశీర్వాదం నాతో ఉంది అని ఎవరైతే చెప్పగలరో వారు ఏ విధంగా ఉంటారంటే, ఆత్మలో తృప్తి కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు, శాంతి కలిగి ఉంటారు, తర్వాత ఇతరులను ప్రేమించేవారుగా ఉంటారు, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉంటారు. తర్వాత ఈ కనబడినటువంటి, బయటికి కనబడినటువంటి దురాశల మీద లోపల నుండి, అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, కామవికారములు, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చింది. వీటి మీద ఏం చేస్తుంటాడంటే ఫైట్ చేస్తాడు. దురాలోచన వచ్చినప్పుడు దాన్ని అణుచుకోవాలంటే, జారత్వము అణుచుకోవాలంటే, జయించాలంటే, అవివేకాన్ని జయించాలంటే, నువ్వు అవివేకివి అని ఎవరన్నంటే ఎంత కోపం వస్తుందో. కాబట్టి వీటన్నిటినీ జయించాలంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలంటే దేవుని ఆత్మ మనకు తోడంటే తప్ప, దేవుని ఆత్మీయమైన ఆశీర్వాదం మనం ఏంటంటే తప్ప మనం వాటిని జయించలేము. దేవుడి వాక్యాన్ని దీవించలేదు. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమైన తండ్రి, సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు, ఆత్మస్వరూపైన వాడు, నీ ఆశీర్వాదం పొంది మేము, మా కుటుంబం
మా గ్రామం, మా దేశం, మా ప్రజలు అందరూ కూడా తండ్రి మీ ఆశీర్వచనంలో నడుచుకునేందుకు సహాయపడమని, ఆత్మానుసారమైన గ్రహింపును అనుగ్రహించండి. యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.